కొంతమంది యువతలైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మా తల్లిదండ్రులైన వాళ్ళు ఎప్పుడూ కూడా మమ్మల్ని దూషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. మమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మా మెదడు వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. వాటినే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా మా స్నేహితులైన వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూ ఉంటారు. వాటిని కూడా మా మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. వాటినే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి యువతలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువతలైన వాళ్ళరా, మీ తల్లిదండ్రులనే మాటల గురించి, మీ స్నేహితులనే మాటల గురించి మీ మెదడు తనకై తాను ఒక మనిషిలాగా వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోదు. ఎందుకంటే మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడుకంటూ సొంత మనస్తత్వం లేదు కనుక మీ మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ మీరు ఆలోచిస్తున్నారా అంటే మీరు కూడా ఆలోచించదు. మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. అవన్నీ కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారి అయిన సాతానువే అని నేను మీకు